నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పీపీటీస్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా పీపీటీ రెడీ చేయాలంటే కాస్త ఎక్కువ టైమే పడుతూ ఉంటుంది. మనము ఎటువంటి టైంని స్పెండ్ చేయకుండానే జస్ట్ ఒక క్లిక్ ద్వారా ఆల్రెడీ ప్రిపేర్ చేసున్నటువంటి ఫార్మాటెడ్ పీపీటీని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా దాన్ని చదువుకోవచ్చు. అది ఎలా చేయాలి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం ముందుగా బ్రౌజర్లోకి వెళ్దాం. మనకి ఏ టాపిక్ గురించి పీపీటీ కావాలో ఆ టాపిక్ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిహెచ్పి అని ఇస్తున్నాను. పిహెచ్పి అని ఇచ్చి అంటే ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ ఇచ్చి తర్వాత కోలన్ పీపీటీ /docs అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయగానే మనకి స్టార్టింగ్లోని 2 పీపీటీలు కనిపిస్తున్నాయి. ఒకసారి క్లిక్ చేద్దాం. సో పిహెచ్పి గురించి మనకి ఆల్మోస్ట్ 12 స్లైడ్స్తో పీపీటీ రెడీగా ఉంది. మీరు చూసినట్లయితే పిహెచ్పి అవుట్లుక్ ఏంటి, ఇంట్రడక్షన్, ఈ పీపీటీలో ఏం చెప్పున్నారు అనేసి ఇంట్రడక్షన్, యూసేజ్, శాంపుల్ కోడ్ ఇచ్చారు, దాని అవుట్పుట్ ఇచ్చారు, డేటా టైప్స్ ఇచ్చారు. సో ఈ విధంగా సింపుల్ ఫార్మాట్లో పీపీటీని రెడీ చేసేసింది అనమాట. సో దీన్ని మనం కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకోటి కూడా ఉంది, ఇంట్రడక్షన్ టు పిహెచ్పి అనేసి. ఇది కూడా క్లిక్ చేసి చూద్దాం. 32 స్లైడ్స్తో ఉంది. సో వెల్ ఫార్మాటెడ్ పీపీటీ రెడీగా ఉంది మన చేతిలో. కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. పీపీటీ ఫార్మాట్లో అలాగే పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఎటువంటి టైంని స్పెండ్ చేయకుండా డైరెక్ట్గా మనకు కావాల్సినటువంటి టాపిక్ని టైప్ చేసి :ppt/docx అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు. ఎటువంటి పీపీటీ అయినా కూడా ఏ టాపిక్ మీద అయినా కూడా మనకి దొరుకుతుంది వితిన్ సెకండ్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.